అసలు మన సమాజంలో ఏం జరుగుతోంది? ఆడవారిని ఆదిశక్తిలా చూసే మన దేశంలో ఇప్పుడు ఎందుకు ఆడవారికి సేఫ్టీ లేకుండా పోతుంది? రోజు రోజుకి ఆడవారిపై జరుగుతున్న మానభంగాలు, హత్యలు పెరుగుతూనే ఉన్నాయి. రీసెంట్‌గా మెట్రో స్టేషన్ నుండి కాలేజ్‌కి వెళ్తున్న అమ్మాయిని కిడ్నాప్ చేసి సీ రూట్ ద్వారా అదర్ కంట్రీస్‌కి ఎక్స్‌పోర్ట్ చేయాలని ట్రై చేశారు. సమయానికి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ పోలీస్‌కి ఇన్ఫార్మ్ చేశారు. పోలీస్ వాళ్ళు త్వరగా వెతకడంతో అదృష్టం కొద్దీ అమ్మాయి సేఫ్‌గా దొరికింది. అదే 1 అవర్ అయినా లేట్ అయ్యుంటే తనని సీ రూట్ ద్వారా ఏ కంట్రీకి ఎక్స్‌పోర్ట్ చేసేవాళ్ళో. ఎవరో కాదు ఆడవాళ్ళే ఈ పనులు చేస్తున్నారు. రోజు దారిలో వెళ్ళే ఆడపిల్లల్ని మాటల్లో పెట్టి ఇన్ఫర్మేషన్ తీసుకొని ట్రాప్ చేసి ఎవరూ లేనప్పుడు తీసుకెళ్ళిపోతున్నారు. రీసెంట్గా కోల్కతాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్లో ట్రైనింగ్ చేస్తున్న డాక్టర్ పైన జరిగిన ఇన్సిడెంట్ అందరికీ తెలిసింది. ఒక డాక్టర్ అయి ఉండి అంత పెద్ద యూనివర్సిటీలో చదువుతున్న తనకే సేఫ్టీ లేకుండా ఉంటే ఇంకా కామన్ ఉమెన్స్ అండ్ గర్ల్స్కి సేఫ్టీ ఉంటుందా? ఇలాంటివి ఒకటి కాదు, 2 కాదు. రోజు జరుగుతూనే ఉన్నాయి. ఏదైనా జరిగితే స్టేటస్‌లు పెట్టడం, ప్రొటెస్టులు చేయడం, ఎవరు పట్టించుకోకపోవడంతో కొన్ని రోజుల తర్వాత మర్చిపోవడం. ఇదే లూప్‌లో ఉన్నాము. ఇలాంటివి జరగకుండా ఎలా ఆపగలం? మనల్ని మనమే కాపాడుకోవాలి. సో, ప్రతి ఒక్క ఆడపిల్ల ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒంటరిగా లాంగ్ జర్నీస్ చేయకండి. పేరెంట్స్‌తో వెళ్ళండి. రిలేటివ్స్‌ని కూడా నమ్మొద్దు. స్ట్రేంజర్స్‌కి దూరంగా ఉండండి. పర్సనల్ ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్ట్ చేయకండి. మీ సరౌండింగ్స్‌లో ఏం జరుగుతుందో గమనించుకోండి. ఎవరి బిహేవియర్ అయినా సస్పీషియస్‌గా ఉంటే వెంటనే 112కి కాల్ చేయండి. ఈ వీడియోని ప్రతి ఒక్క అమ్మాయికి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.